మధ్య కొండల నడుమ ప్రకృతి ఒడిలో పుట్టిన పంటలు, రసాయనాల జాడలేని సాగు అయినా సరే గిట్టుబాటు ధర దక్కని రైతుల జీవితం. ఇదే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కథ. ఇక్కడ గిరిజన రైతులు ప్రకృతిని నమ్ముకుని పంటలు సాగు చేస్తారు. కానీ మార్కెట్ మోసాల ముందు ఓడిపోతూనే ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం చూపించిన ఓ వినూత్న ప్రయత్నం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం ఏజెన్సీ ప్రాంతమే. ఇక్కడి గిరిజన రైతులు వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు. చిరుధాన్యాలు, పసుపు, కాఫీ, అల్లం, పైనాపిల్, జీడి మామిడి తోటలతో పాటు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సహజ సిద్ధంగా పండుతాయి. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించరు. అందుకే ఏజెన్సీ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ రైతులు పండించిన పంటలను స్థానిక సంతల్లో అమ్మాల్సి వస్తోంది. అక్కడ వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలకే పంటలను కొనుగోలు చేస్తూ గిరిజన రైతులను మోసం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని కొంతమంది చదువుకున్న యువత ముందుకొచ్చారు. వారి ప్రయత్నాల ఫలితమే లంబసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థ. దాదాపు 700 మంది గిరిజన రైతులు ఈ ఎఫ్పిఓలో సభ్యులు. రైతులు పండించిన పంటలను నేరుగా ఈ సంస్థే కొనుగోలు చేస్తుంది. మార్కెట్లో ధరలు లేని సమయంలో సోలార్ డ్రయర్లలో పంటలను ఎండబెట్టి పొడులుగా మార్చి వాటికి విలువ పెంచి విక్రయిస్తోంది. దీంతో ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. సంస్థ లాభాల్లో నడుస్తోంది. రైతుల జీవన ప్రమాణం మెరుగవుతోంది. అంటే మాకు దొరికేటువంటి ఉత్పత్తులతో మేము యాలివర్షన్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. మాకు టమాటా కానీ, పైనాపిల్ కానీ, బీట్రూట్ ఇలా అన్నీ మాకు ఇక్కడ ఫార్మర్స్ అనేది పండించడం జరుగుతుంది. అవి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏవైనా సరే కట్ చేసి ఆరబెట్టుకోవాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు కాఫీ బోర్డు వారి నుంచి ఇలా సోలార్ డ్రయర్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అయితే మామూలుగా ఎండలో ఆరబెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మాకు ట్రైబల్ ఏరియా కాబట్టి ఎండ సమంగా ఉండదు. అలాంటప్పుడు మేము ఏమైనా ఆరబెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు డ్రయర్ వచ్చిన కాడ నుంచి ఏదైనా సరే మేము కట్ చేసుకొని డ్రయర్లో ఆరబెట్టుకోవడం జరుగుతుంది. అది ఒకటి బీట్రూట్, క్యారెట్, టమాటా, స్వీట్ పొటాటా, స్ట్రాబెర్రీ కూడా ఆరబెట్టాం దీంట్లో, అండ్ జింజర్ కూడా ఆరబెట్టాం దీంట్లో. ఇప్పుడు ఆరబెట్టినవన్నీ కూడా పౌడర్ చేసి బయటికి పంపించడం కూడా జరుగుతుంది. ఇందులో కొన్ని కూడా మిల్క్ షేక్ల కింద కూడా మేము పౌడర్ చేసి పంపించడం జరుగుతుంది. బయటను చూస్తే చాలామంది ఫ్లోర్ మీద ఆరబెట్టడం, లేదనుకుంటే ఒక తార్పాలను వేసి ఆరబెట్టడం గట్రా అలాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మా ఎఫ్పిఓలో అయితే ఇలా సోలార్ డ్రయర్ వచ్చిన కాడ నుంచి ఇలా సోలార్ డ్రయర్లో మేము స్టాండ్స్ అవి ఇచ్చాడు. స్టాండ్లో మళ్ళీ జల్లెడ ఇచ్చాడు. ఆ జల్లెడలో నుంచి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఒక మంచి క్లాత్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ క్లాత్ వేసి ఆ క్లాత్ మీద అనేది మేము ఆ ప్రోడక్ట్ అనేది ఆరబెట్టుకోవడం జరుగుతుంది. అయితే పచ్చిదానికి ఎండిన దానికంటే ఈ వేరియేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పచ్చి దాంట్లో ఏవైతే పోషకాలు ఉంటాయో అవి ఎండిన తర్వాత కూడా మళ్ళీ మనం అది తీసుకునేటప్పుడు కూడా అవే పోషకాలు అనేది దీంట్లో ఉంటుంది. ఇక్కడ మా ట్రైబల్ ఏరియాలో పండేటువంటివి న్యాచురల్గా పండిస్తాం పంట. అదే పంటను కూడా మేము ఇక్కడ యాలివర్షన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అదే ఫుడ్ని కూడా మేము బయటికి తరలించడం కూడా జరుగుతుంది. మీకు ఏమైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అంతా కూడా మా లంబసింగి ఎఫ్పిఓ నుంచి అనేది మేము బయటికి పంపించుకోవడం జరుగుతుంది. మా ఎఫ్పిఓలో 760 మంది ఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మా ఫార్మర్స్లోనే చాలామంది ప్యాడీ పండిస్తారు, పసుపు, మిరియాలు, కాఫీ అన్నీ కూడా పండిస్తారు. దాంట్లోనే భాగంగా వెజిటబుల్ అనేది కూడా పండిస్తుంటారు. ఇక్కడ పండేదంతా న్యాచురల్గా పండిస్తారు కాబట్టి ఇక్కడ మా రైతులకు కూడా మేము రీజనబుల్ రేట్ ఇచ్చే ఆ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ని మేము తీసుకొని దాన్ని పొళ్ళ కింద చేసి మేము కూడా రీజనబుల్గా మేము బయటకు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. మోసాల మధ్య మగ్గిపోయిన గిరిజన రైతులకు సంఘటిత శక్తి ఇచ్చిన ఈ ప్రయత్నం నిజంగా ఆదర్శనీయం. ప్రకృతి సాగుకు గౌరవం, రైతుకు న్యాయమైన ధర, అభివృద్ధికి సరైన దారి. ఇదే లంబసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్ ఎఫ్పిఓ విజయం.